Elastic load balance automatically distribute the incoming application traffic across the multiple targets such as the Amazon EC2 instance and containers. రైట్. ఇలా మనకి కస్టమర్స్ నుంచి రిక్వెస్ట్ రాగానే ఆ రిక్వెస్ట్ డైరెక్ట్గా మనం వెబ్ సర్వర్స్ కనెక్ట్ చేయకుండా మిడిల్లో మనం ఒక సర్వీస్ని వాడతాం, ఏడబ్ల్యూఎస్ సర్వీస్ని. ఆ సర్వీస్ పేరు ఏమంటారంటే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటారు. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. కస్టమర్ నుంచి వచ్చిన వెబ్సైట్ రిక్వెస్ట్ అన్నీ కూడా ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్కి వస్తాయి. లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే, సో మన ఆర్గనైజేషన్ ఉన్న వెబ్ సర్వర్స్కి ట్రాఫిక్ని రూట్ చేస్తాయి. సో ఇక్కడ మనకి 20 రిక్వెస్ట్ వచ్చినాయి అనుకోండి, ఈ 20 రిక్వెస్ట్ ఒకే సర్వర్కి పంపించదు. సో ఎందుకంటే మనకి ఆ 20 రిక్వెస్ట్ ఒకేసారి దీని మీద లోడ్ ఎక్కువైపోతుంది. అందుకని ఇదేం చేస్తుంది, ఆల్ ఇన్కమింగ్ ట్రాఫిక్ని తీసుకుంటుంది. ఆ ఇన్కమింగ్ ట్రాఫిక్ని ఏం చేస్తుంది, ఈక్వల్గా మీ వెబ్ సర్వర్స్కి లోడ్ని షేర్ చేస్తుంది. ఇది క్లయింట్ టైం అవుట్, ఇది బ్యాక్ ఎండ్ టైం అవుట్. క్లియర్ అయింది ఇప్పుడు. ఇది ఫ్రంట్ ఎండ్, ఇది బ్యాక్ ఎండ్, మధ్యలో మనకి లోడ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ మూడుని ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో కాన్ఫిగరేషన్ చేయాలి. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో మీరు లాగిన ఏదో ఒక రీజన్ సెలెక్ట్ చేసుకొని 2 వెబ్ సర్వర్స్ ఒక లోడ్ బ్యాలెన్సర్ ఇచ్చి లోడ్ బ్యాలెన్స్ యూఆర్ఎల్ కస్టమర్స్కి ఇస్తే కస్టమర్ నుంచి రిక్వెస్ట్ రాగానే కస్టమర్కి వెబ్సైట్ పేజెస్ ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. సో ఫస్ట్ టైము దీనికి కనెక్ట్ అవ్వాలి, సెకండ్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు దీనికి కనెక్ట్ అవ్వాలి. అంటే కస్టమర్కి దీని యొక్క వెబ్సైట్ డిస్ప్లే అవ్వాలి, దీనికి కనెక్ట్ అయినప్పుడు ఈ సర్వర్ యొక్క వెబ్సైట్ కస్టమర్కి డిస్ప్లే అవ్వాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే, దీనికి ఒక వెబ్ సర్వర్, దీనికి ఒక వెబ్ సర్వర్ క్రియేట్ చేసి దీనికి ఒక వెబ్సైట్ సేమ్ వెబ్ సర్వరే బట్ వెబ్ పేజెస్ మారుస్తా. మనకి ఆ డిఫరెన్స్ అర్థం అవడానికి వెబ్ పేజెస్ మారుస్తాను అనమాట. అంటే రిక్వెస్ట్ 2 రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు లోడ్ ఈక్వల్గా షేర్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి నేను ఏం చేస్తానంటే 2 ఈసీటీ ఇన్స్టెన్స్ తీసుకుని వెబ్ సర్వర్స్ని కాన్ఫిగరేషన్ చేసుకుని లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసి లోడ్ బ్యాలెన్సర్ అటాచ్ చేసి లోడ్ బ్యాలెన్స్ యూఆర్ఎల్ కస్టమర్స్కి ఇచ్చినప్పుడు కస్టమర్స్ బ్రౌజర్ నుంచి ఓపెన్ చేసినప్పుడు సో ఈ లోడ్ బ్యాలెన్సర్ ఈ 2 వెబ్ సర్వర్స్ కనెక్ట్ చేస్తుంది లేదన్నది చెక్ చేయాలి. ఇది మనకు కావాల్సిన కాన్సెప్ట్. ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ మనకి 4 టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉన్నాయి. మన డెవాప్ ఇంజనీర్ వాడేది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ గేట్వే లోడ్ బ్యాలెన్సర్ మనం వాడం. 4 ఉన్నాయి లోడ్ బ్యాలెన్సర్ టైప్స్ లో, 2 వాడతాం, 2 యూజ్ చేయము. ఓకే, ఇది కాన్సెప్ట్. మీకు అర్థమైంది కదా ఈ కాన్సెప్ట్. దీన్ని మనం రియల్ టైం ఓరియంటెడ్గా ఎలా చేయాలి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, సో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే ఫైన్. సో ఇప్పుడు నేను కొత్త రీజన్ సెలెక్ట్ చేసుకున్నాను మీకు క్లారిటీ కోసం. సో నేను ఏ రీజన్ సెలెక్ట్ చేసుకున్నాను, సో ఏపీ నార్త్ ఈస్ట్ టోక్యో, రైట్. సో లాస్ట్ టైం ఒలింపిక్స్ జరిగింది కదా, ఆ రీజన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడికి వచ్చి లాస్ట్ ఇన్స్టెన్స్లోకి వెళ్ళి సో లెట్ మీ క్రియేట్ 2 వెబ్ సర్వర్స్. సో వెబ్ సర్వర్స్, రైట్, వెబ్ సర్వర్స్ అని చెప్పేసి టైటిల్ ఇచ్చేసి సేమ్ ubuntu తీసుకున్నాను. రైట్, సో యూ కెన్ టేక్ ఎనీ యాప్, అమెజాన్ లైనక్స్ తీసుకునే ఇష్టం, ubuntu ఆర్ అమెజాన్ లైనక్స్ మీకు ఏది కావాలంటే అది. సో ubuntu ఆర్ అమెజాన్ లైనక్స్, అమెజాన్ లైనక్స్ కాదు అమెజాన్ లైనక్స్, రైట్. కన్ఫర్మ్ చేంజెస్, యా యా అమెజాన్ లైనక్స్ సెలెక్ట్ చేసుకున్నాను, రైట్. సో ఏడబ్ల్యూఎస్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎవ్రీథింగ్ ఈస్ డిఫాల్ట్. కీ పేర్ 2 సిస్టమ్స్ ఒకటే కీ పేర్ పెడతాను, అమెజాన్ కీ పేర్ నేమ్ ఇచ్చేసాను, .pmp క్రియేట్ కీ పేర్, రైట్. నెట్వర్క్ సెట్టింగ్స్ అన్ని డిఫాల్ట్. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ కొత్తది క్రియేట్ అవుతుందమ్మా ఈ నేమ్ తోటి. లాంచ్ విజార్డ్ 1 తోటి సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయితే ఆ సెక్యూరిటీ గ్రూప్కి ఆల్ ప్రోటోకాల్స్ అలౌ చేస్తున్నాం, హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్, హెచ్టిపి ప్రోటోకాల్. సో ఎలాది హెచ్టిపి ప్రోటోకాల్ అలౌ చేస్తున్నాం, హెచ్టిటిపిఎస్ అవసరం లేదు, ఫస్ట్ ఎలాది హెచ్టిపి ప్రోటోకాల్, ఆర్ యూ కెన్ అలౌ ఆల్ ది ప్రోటోకాల్. ఓకే, ఎనీవే సో ఐ అలౌడ్ ఆల్ ది 3 ప్రోటోకాల్స్, ఎస్ఎస్హెచ్, హెచ్టిపి, హెచ్టిపిఎస్. డిఫాల్ట్ ఆర్డిసి లైనక్స్ సిస్టమ్కి 8 GB అలకట్ అవుతుంది. నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఎన్ని కావాలి, సర్వర్స్ 2 కావాలి కదా, 2 పెడుతున్నాం ఒకేసారి. 2 లైనక్స్ సర్వర్స్ క్రియేట్ అవుతాయి, రైట్. లాంచ్ స్టేట్స్, దట్స్ ఇట్. 2 లైనక్స్ సిస్టమ్స్ క్రియేట్ చేశారు. దీంట్లో ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటి, ఈ 2 లైనక్స్ సిస్టమ్స్లో మీరు ఏం చేయాలి, ఈ 2 లైనక్స్ సిస్టమ్స్లో మీరు వెబ్ సర్వర్స్ని కాన్ఫిగరేషన్ చేయాలి. ఈ నార్మల్ సర్వర్స్ ఇప్పుడు దీన్ని వెబ్ సర్వర్ 1గా పిలుస్తాను, వెబ్ సర్వర్ 1. అండ్ దెన్ ఇది వచ్చేసి దీని యొక్క నేమింగ్ కన్వెన్షన్ లిస్ట్ ఎలాగ పెట్టుకుంటూ వెబ్ సర్వర్ 2 అంటాను, వెబ్ సర్వర్ 1 అండ్ వెబ్ సర్వర్ 2, వెబ్ సర్వర్ 2, రైట్. సేవ్ వెబ్ సర్వర్ 2, ఇది వచ్చేసి వెబ్ సర్వర్ 1, వెబ్ సర్వర్ 1 అండ్ 2 ఇచ్చేసాను. నౌ ఇక్కడ వెబ్ సర్వర్ 1 అండ్ 2, ఫైన్. ఫస్ట్ నేను వచ్చేసి ఏం చేస్తానంటే వెబ్ సర్వర్ 1కి కనెక్ట్ అవుతా. సో మీకు పుట్టి జనరేటర్ ద్వారా ఎలా కనెక్ట్ అవ్వాలో మీకు ఆ మెథడ్ ఆల్రెడీ తెలుసు, నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేయట్లా, ఇంకొక మెథడ్ చూపిస్తున్నాను. డైరెక్ట్గా కనెక్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళి EC2 కనెక్ట్ ఆప్షన్స్కి వెళ్ళి
అమెజాన్ లైనక్స్కి డిఫాల్ట్ యూజర్ నేమ్ అంటే ఈసీ2 యూజర్. అది యుబుంటుకి అయితే యుబుంటు. ఇక్కడ మనకి డిఫాల్ట్ యూజర్ నేమ్ క్లియర్గా కనబడుతుంది కనెక్ట్ అయ్యేటప్పుడు ఏంటన్నది. సో ఈసీ2 యూజర్ కనెక్ట్ క్లిక్ చేయండి. ఫస్ట్ వెబ్ సర్వర్ కనెక్ట్ అయ్యాను. దీంట్లో సో ఐ వాంట్ టు ఇన్స్టాల్ ది వన్ వెబ్ సర్వర్. లైనక్స్లో మనకి 3 టైప్స్ ఆఫ్ వెబ్ సర్వర్స్ ఉంటాయి. అపాచీ వెబ్ సర్వర్, రైట్, ఎన్జిఎన్ఎక్స్ ఆర్ హెచ్టిపిపిడి. సో ఇప్పుడు నీకు అపాచీ ఎన్జిఎన్ఎక్స్ మీకు ఆల్రెడీ చూపించాను. ఇప్పుడు హెచ్టిపిపిడి వెబ్ సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను అమెజాన్ లైనక్స్లో. ఫస్ట్ కమాండ్ ఏంటి? ఇది అమెజాన్ లైనక్స్ కమాండ్ కాబట్టి ఇక్కడ మనకి ఏపీటీ కమాండ్ ఎగ్జిక్యూట్ కాదు. ఇక్కడ మీరు ఏపీటీ అప్డేట్ కొట్టండి, ఇట్స్ నాట్ ఎగ్జిక్యూట్. అమెజాన్ లైనక్స్ మనం ఏ కమాండ్ యూజ్ చేయాలి? సుడో స్పేస్ ఏపీటీ బదులు ఎం యూజ్ చేయాలి. ప్యాకేజ్ ఇన్స్టలేషన్ కమాండ్, రైట్, ఎం యూజ్ చేయాలి. సో యుబుంటు డెబిన్కి ఏపీటీ, అమెజాన్ లైనక్స్ రెడ్ హాట్కి ఎం యూజ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి బస్. ప్యాకేజ్ ఇన్స్టలేషన్ కమాండ్ యుబుంటు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ డెబిన్కి అయితే ఏపీటీ కమాండ్ వర్కౌట్ అయింది. అమెజాన్ లైనక్స్ రెడ్ హాట్కి అయితే ఎం కమాండ్ యూజ్ చేయాలి. ఎం అప్డేట్ టైప్.y. ఇది అమెజాన్ లైనక్స్ కాబట్టి ఎం కమాండ్ యూజ్ చేయాలి టు ఇన్స్టాల్ ది డిపెండెన్సీ అండ్ ప్యాకేజెస్. sudo space m space install. I want to install the one web server. Install space so httpd *y. httpd packages అన్ని కూడా ఒకేసారి ఇన్స్టాల్ చేస్తుంది. httpd వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తానమ్మా. ఓకే, సో ఐఎమ్ ఇన్స్టాలింగ్ ది httpd వెబ్ సర్వర్. http వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేసి లెట్ మీ స్టార్ట్ ది సర్వీస్. ప్యాకేజెస్ వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత we have to start the service start చేయాలి. do it again. సో ఆల్ ప్యాకేజెస్ ఇన్స్టాల్ అవుతున్నాయి. సో దిస్ ఇస్ ది వెబ్ సర్వర్ 1లో చేస్తున్నాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? వెబ్ సర్వర్ 1లో చేస్తాను. సూడో స్పేస్ సర్వీస్ స్టార్ట్ చేయాలి కదా. ఏ వెబ్ సర్వర్స్ ఇన్స్టాల్ చేసినా సిస్టమ్ సిటిఎల్ ఈ కమాండ్స్ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే గుర్తుండిపోతుంది. సూడో స్పేస్ సిస్టమ్ స్టార్ట్ వెబ్ సర్వర్ సర్వీస్ ఏంటి? హెచ్టిపిపిడి. వెబ్ సర్వీస్ పేరు హెచ్టిపిపిడి వెబ్ సర్వీస్. sudo space system system spelling రాగమ్మా system system ctl start httpd సర్వీస్ స్టార్ట్ చేశాను. ఓకే, సర్వీస్ స్టార్ట్ చెక్ చేసి sudo space system ctl status httpd. రైట్, నౌ ఇప్పుడు ఏం చేయాలంటే మీరు సర్వీస్ స్టార్ట్ చేశారు కదా. నెక్స్ట్ వచ్చేసి వెబ్సైట్ పేజ్ని మనం కన్ఫిగరేషన్ చేయాలి దీనికి. అది డిఫాల్ట్ వెబ్సైట్ పేజ్ పాత్ ఎక్కడ ఉంటుంది? సిడి చేంజ్ డైరెక్ట్ సిడి స్పేస్ /variable/www/html ఆ లొకేషన్కి వెళ్ళిపోయాం. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ చూసుకోండి ఏ లొకేషన్లో ఉన్నాను. వేరియబుల్ ఫోల్డర్లో HTML ఫోల్డర్లోకి వెళ్ళాలి. ఇక్కడ బై డిఫాల్ట్ ఇండెక్స్ ఫైల్ లేదు. ఇప్పుడు నేను ఇండెక్స్ ఫైల్ క్రియేట్ చేస్తాను. sudo స్పేస్, రైట్, సో sudo స్పేస్ నానో స్పేస్ యూ కెన్ యూజ్ sudo. ఇందాక నానో కమాండ్ యూజ్ చేసాక ఇప్పుడు విఐ కమాండ్ రియల్ టైమ్ మనం ఎలాగైనా యూజ్ చేయొచ్చు. సో అందుకు అన్ని చూపిస్తాం మీకు. ఓకే, sudo స్పేస్ విఐ స్పేస్ సో index.html, రైట్. ఎడిటర్ ఓపెన్ అయింది. స్మాల్ ఐ ఎంటర్ చేశాను. నౌ ఎంటర్ ది HTML లాంగ్వేజ్. HTML నేను శాంపుల్ HTML కోడ్ ఒకటి ఎంటర్ చేస్తున్నాను బస్. రైట్, మీరు గూగుల్ నుంచి కాపీ పేస్ట్ చేసుకున్న ఒకటే. ఓకే, సో బాడీ సో బీజీ కలర్ is equal to you can do any color, yellow, and then close, and then space mark you, and then ఇక్కడ వచ్చేసి font space color is equal to, right, blue. You can give any color. H1 title of the website page title ఇస్తాను. welcome to TCS web server 1 and servers, right. Close the bracket. Web server 1 TCS web server 1 so /h1 and then close the bracket. Done. Now ఇక్కడ వచ్చేసి /font ఇక్కడ వచ్చేసి /font /mark /body క్లోజ్ చేస్తుంది. ఓకే, ఇది శాంపుల్ HTML లాంగ్వేజ్ బస్. ఓకే, /HTML మీరు వెబ్సైట్ పేజ్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఒక శాంపుల్ HTML లాంగ్వేజ్ ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తాను. escape:/wq save1 సేవ్ అయిపోయింది. ఇండెక్స్ ఫైల్ క్రియేట్ అయిపోయింది.
నా దీనికి పబ్లిక్ ఐపీ అడ్రస్ వెబ్సైట్ పేజ్ ఓపెన్ అవుతుంది, క్లిక్ చేసుకోవచ్చు కదా. కాపీ, వెబ్సైట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది లేదా. సి, దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్సైట్. సో మార్క్ ఎందుకు యూజ్ చేస్తారంటే మీకు బ్రేకింగ్ న్యూస్ ఇలా రావడానికి, వెల్కమ్ టు టీసీఎస్ వెబ్సైట్. ఓకే, ఆ వెబ్సైట్ వన్ రెడీ బాస్. ఇప్పుడు నేను సెకండ్ వెబ్ సర్వర్ ఎలా క్రియేట్ చేయాలి మీకు చూపిస్తాను. సెకండ్ సర్వర్ కూడా వెబ్సైట్ కనెక్షన్ చేయాలి. కనెక్ట్ టు సెకండ్ లైనెక్స్ సిస్టమ్, కనెక్ట్లోకి వెళ్ళి ఐఎమ్ కనెక్టెడ్ టు సెకండ్ సిస్టమ్, కనెక్ట్ అవుతుంది బాస్. సేమ్ ప్రాసెస్ ఫస్ట్ సిస్టంలో ఏం చేసావు అదే ప్రాసెస్ రిపీట్ అయింది. ఫస్ట్ ఎం అప్డేట్ సూడో స్పేస్ ఎం అప్డేట్ అయిపోయిన మీకు ఇచ్చిన ఒక నోట్ ప్యాడ్ లో కూడా ఈ కమెంట్స్ ఉన్నాయి బాస్, చూసుకోండి. ఓకే, సో మీకు లాస్ట్ టైం పంపించాను వెబ్ సర్వర్ కన్ఫిగరేషన్ అప్పుడు. సూడో స్పేస్ ఎం స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ హెచ్టిటిపిడి స్టార్, ఎందుకంటే ఒకేసారి ఆల్ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయమని స్టార్ స్పేస్ అయిపోయింది. సో స్టార్ అయిపోయింది, ఆల్ హెచ్టిటిపిడి ప్యాకేజెస్ ఒకేసారి ఇన్స్టాల్ అవుతుంది వితౌట్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్స్. ఓకే, సో ఆల్ ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయ్యాయి. సర్వీస్ స్టార్ట్ చేయాలి కదా. క్లియర్ sudo స్పేస్ సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ హెచ్టిటిపిడి సర్వీస్ స్టార్ట్ చేశాను. ఫైన్. ఇప్పుడు సిడి స్పేస్ స్లాష్ వేరియబుల్ లొకేషన్లోకి వెళ్ళి వెబ్సైట్ పేజ్ని కనెక్ట్ చేస్తాను. స్లాష్ వేరియబుల్ డబ్ల్యూడబ్ల్యూ లొకేషన్ హెచ్టిఎంఎల్ లొకేషన్లోకి వెళ్ళారు. వెబ్సైట్ పేజ్ కనెక్షన్ చేయాలి బాస్. సో సూడో స్పేస్ విఐ కమాండ్ ద్వారా చేస్తాను. సో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేషన్ కమాండ్, స్మాల్ ఐ ఎడిట్ ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాను. సేమ్ ఇందాక యూజ్ చేసిన లాంగ్వేజ్ హెచ్టిఎంఎల్. సో నెక్స్ట్ కమాండ్ బాడీ స్పేస్ బీజీ color is equal to, you can go any color, so violet, right, and then ఇక్కడ వచ్చేసి RQ, and then ఇక్కడ వచ్చేసి font space color is equal to red. ఈ మిస్టర్ ఏ కలర్ పెట్టుకోండి. టైటిల్ ఆఫ్ ది వెబ్సైట్ పేజ్ H1, వెల్కమ్ టు టీసీఎస్ వెబ్ సర్వర్ 2 అని ఇచ్చాను బాస్. సో మీరు రాసేటప్పుడు ఏదైనా ఇచ్చుకోవచ్చు, కమెంట్ టైటిల్ మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోండి. H1 స్లాష్ H1 క్లోజ్ ది బ్రాకెట్, ఇంకా ఒకటి బ్రాకెట్ క్లోజ్ చేయండి. స్లాష్ ఫాంట్, రైట్. నెక్స్ట్ సో స్లాష్ బాడీ, నెక్స్ట్ స్లాష్ HTML, రైట్. డన్ బస్. సో ఒకటి క్లోజ్ చేసుకుంటూ వచ్చాను. సేవ్ ది ఫైల్, కంట్రోల్ ఎక్స్, ఎస్కేప్ సేవ్ చేయాలంటే ఎస్కేప్ W3 Shift 1 బస్ సేవ్ చేశాను. పేపల్ వెబ్సైట్ పేజ్ ఓపెన్ అవుతుందో చెక్ చేసుకో ఒకసారి. లోడ్ బ్యాలెన్స్కి అటాచ్ చేసే ముందు వెబ్ సర్వర్స్ యాక్టివ్లో ఉన్నాయా రెండు వెబ్ సర్వర్స్. ఫస్ట్ వెబ్ సర్వర్, సెకండ్ వెబ్ సర్వర్. సెకండ్ వెబ్ సర్వర్ వచ్చిందా, రైట్. బ్యాక్గ్రౌండ్ వైలెట్ పెట్టాను, ఫాంట్ వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చాను. సో నువ్వు కలర్స్ మారితే ఇది మారుతూ ఉంటుంది. ఇది ఫస్ట్, ఇది సెకండ్ వెబ్ సర్వర్, రైట్. సో ఇది సెకండ్ వెబ్ సర్వర్, ఫస్ట్ వెబ్ సర్వర్, సెకండ్ వెబ్ సర్వర్. ఓకే, క్లోజ్ అంటే వెబ్ సర్వర్స్ వర్కింగ్, రైట్. అంటే ఇప్పుడు నీకు కావాల్సిన 2 వెబ్ సర్వర్స్ రెడీ కదా. నౌ క్లోజ్ దిస్ ఫాంట్స్, డన్. సో నీ ఆర్గనైజేషన్లో ఇప్పుడు రన్నింగ్ 2 వెబ్ సర్వర్స్ రన్నింగ్లో ఉన్నాయి బాస్. ఇది ఫస్ట్ చేయాల్సిన స్టెప్. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సెస్ కింద. సో లోడ్ బ్యాలెన్సెస్ క్రియేట్ చేసే ముందు, రైట్, టార్గెట్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేయాలి. టార్గెట్ గ్రూప్కి వెళ్ళాను, క్రియేట్ ఏ టార్గెట్ గ్రూప్, ఇన్స్టెన్స్ కలెక్షన్. టార్గెట్ గ్రూప్ అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఉన్నాయి. ఇన్స్టెన్స్ తోటి టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ మనకి ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తూ ఐపీఎస్ చేయొచ్చు, లాంబ్డా ఫంక్షన్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ చేయొచ్చు. టార్గెట్ గ్రూప్ నేమ్ టీసీఎస్, రైట్. టార్గెట్ గ్రూప్ టీసీఎస్ టార్గెట్ గ్రూప్, ఫైన్. సో హెచ్టిపి ప్రోటోకాల్ ద్వారా యాక్సెస్, IPv4 అడ్రస్, విపిసి, రైట్. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ సేమ్. సో సబ్నెట్ ఇక్కడ, యా, రైట్, ఇవన్నీ సేమ్ బస్.
ఓకే, ఇక్కడ కూడా మనకి సెక్యూరిటీ గ్రూప్ యాడ్ చేయడం లేదు. ఫైన్, విపిసి యాడ్ చేసాను, దట్స్ ఇట్. ఈ రెండు సిస్టమ్స్ని యాడ్ చేసుకున్నాను. ఇంక్లూడ్ యాజ్ పెండింగ్, డన్. క్రియేట్ ఏ టార్గెట్ గ్రూప్. టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేస్తాను బస్. చూడండి ఇక్కడ హెల్దీ జీరో, అన్హెల్దీ సంథింగ్ అని చూపిస్తుంది. అన్యూజ్డ్ సిస్టమ్స్ రెండు ఉన్నాయని చూపిస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి 2 సిస్టమ్స్ యాడ్ చేసాం. రైట్, హెల్త్ స్టేటస్, సో అన్యూజ్డ్, ఇంకా యూజ్ చేయలేదు, టార్గెట్ గ్రూప్లో ఉన్నాయి. ఫైన్, బాగానే ఉంది. ఓకే, సో నార్మల్ టార్గెట్, రిజిస్టర్ టార్గెట్, మానిటరింగ్, హెల్త్ చెక్స్, అట్రిబ్యూట్, ట్యాగ్స్ ఇచ్చారు. ఫైన్. సో ఇప్పుడు లోడ్ బ్యాలెన్సెస్ కింద లోడ్ బ్యాలెన్సెస్ 4 టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి కదా. క్రియేట్ లోడ్ బ్యాలెన్సెస్ కింద ఈ 4 టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సెస్ అమ్మా. ఏంటి అప్లికేషన్? ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్, ఇది లేటెస్ట్ లోడ్ బ్యాలెన్సర్, డెవలపర్స్, డెవాప్ ఇంజనీర్స్ వాడేది. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ మనం వాడడం, ఐటీ టీమ్ వాడేది. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్స్ మనం రౌటర్స్ ఫైర్ వాల్స్ వాడతారు. గేట్వే లోడ్ బ్యాలెన్సర్, రౌటర్స్ ఫైర్ వాల్స్ వాడతారు. ఈ రెండు మనం యూజ్ చేయం. సో నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ గేట్వే లోడ్ బ్యాలెన్సర్ మనం వాడేది. లేటెస్ట్ వచ్చేసి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, ఓల్డ్ వచ్చేసి క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. ఈ రెండు లోడ్ బ్యాలెన్సెస్ మాత్రం మనం డెవాప్ ఇంజనీర్ వాడేది, క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. సో ఇప్పుడు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఎలా క్రియేట్ చేయాలి? క్రియేట్ మీద క్లిక్ చేసి నేను రెండు క్రియేట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇది టీసీఎస్ ఏంటి అప్లికేషన్ ఎల్బి లోడ్ బ్యాలెన్సర్ షార్ట్ కట్. సో లోడ్ బ్యాలెన్సర్ 1, సి, సో లోడ్ బ్యాలెన్సర్ 1 ఇస్తాను. సో టీసీఎస్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ 1. ఓకే, ఇంటర్నెట్ ఫేసింగ్ IPv4 అడ్రస్ బీపీసీ సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్ అవైలబిలిటీ జోన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫైన్. నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ గ్రూప్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ సెక్యూరిటీ గ్రూప్ మన యాక్చువల్గా సిస్టమ్ రన్ అవుతుంది. రెండు సిస్టమ్స్ ఏ సెక్యూరిటీ గ్రూప్ రన్ అవుతుంది, డిఫాల్ట్ అవసరం, ఈ సెక్యూరిటీ గ్రూప్ రన్ అవుతుంది. సెలెక్ట్ చేసుకున్నాను. రైట్, అన్ని ఇన్ఫర్మేషన్ అంతా డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్. రైట్, ఆల్ డిఫాల్ట్, క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడ వచ్చేసి టార్గెట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నాను. ఐఎమ్ క్రియేటింగ్ ది లోడ్ బ్యాలెన్సర్, దట్స్ ఇట్. సో సక్సెస్ఫుల్ గా నీకు క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయిందమ్మా. ఫైన్. లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ అయినప్పుడే మనకి రెడీ అవ్వదు. ఇక్కడ చూసిన స్టేట్ ప్రొవిజనింగ్ లో ఉంది, ఇది రెడీలోకి రావాలన్నమాట, యాక్టివ్ లో రావాలి. అప్పుడు ఆ లోడ్ బ్యాలెన్సర్ మనం యూజ్ చేయొచ్చు. ఫైన్. సో క్లాసిక్ లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేసాం. ఇదే ఫార్మెట్ లో మీరు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేసాం, క్లాసిక్ కూడా చేయొచ్చు. క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్లోకి వెళ్ళి క్లాసిక్ మీద క్లిక్ చేసి క్రియేట్ క్లిక్ చేసి లోడ్ బ్యాలెన్సర్ నేమ్ టీసీఎస్ కంపెనీకి సంబంధించిన సిఎల్బి క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ 2 అని క్రియేట్ చేస్తాను. ఇంటర్నెట్ ఫేసింగ్ విపిసి సెలెక్ట్ చేసుకున్నాను. అవైలబిలిటీ జోన్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఫైన్. అంటే మన సిస్టమ్స్ ఈ అవైలబిలిటీ జోన్లో ఏదో జోన్లో ఉంటాయి కాబట్టి అన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ గ్రూప్ తెలుసు కాబట్టి అదే సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్ ఆర్ సేమ్. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి ఇన్స్టెన్స్ని యాడ్ చేయాలి. యాడ్ ఇన్స్టెన్స్లోకి వెళ్ళి సో 2 సర్వర్స్ని యాడ్ చేస్తున్నాను. కన్ఫర్మ్, యాడ్ అయిపోయి నాకు గో అండ్ క్రియేట్ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్, ఓల్డ్ లోడ్ బ్యాలెన్సర్. ఓల్డ్ డేస్లో ఇది వాడేవాళ్ళం. ఇప్పుడు లేటెస్ట్ వచ్చేసి 1, 2 వచ్చి సెకండ్ పార్ట్ అనమాట. రైట్, సో రీఫ్రెష్ క్లిక్ చేయండి. మనకి 2 లోడ్ బ్యాలెన్సర్ కనబడుతుంది కదా. సో ఫస్ట్ ఇది లేటెస్ట్, రెండోది ఓల్డ్ది. ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్ మీద క్లిక్ చేయండి. ఇంకా స్టిల్ ఇన్ ప్రొవిజింగ్ స్టేజ్లో ఉన్నదమ్మా, అది యాక్టివేట్ అవ్వాలి. ఇది యాక్టివేట్ అయ్యి ఒక టైం పడుతుంది. రైట్, ఇది యాక్టివ్ రాగానే సో దీని యొక్క యూఆర్ఎల్ మన కస్టమర్ షేర్ చేస్తే ఇది లోడ్ బ్యాలెన్సర్ ఏఆర్ఎన్, రైట్, డిఎన్ఎస్ నేమ్ ఆర్ ఏఆర్ఎన్, ఇది డిఎన్ఎస్ నేమ్ అన్నమాట. ఇది మనం కస్టమర్ షేర్ అవుతుంది. లోడ్ బ్యాలెన్సర్ యొక్క డిఎన్ఎస్ నేమ్ కస్టమర్ షేర్ చేస్తాం. వాళ్ళు ఇంటర్నెట్ ద్వారా మన వెబ్ సర్వర్స్ని లోడ్ బ్యాలెన్స్ ద్వారా యాక్సెస్ చేసుకుంటారు. రిఫ్రెష్, స్టిల్ ఇన్ యాక్టివ్. రైట్, లోడ్ బ్యాలెన్సర్స్ వెళ్ళి క్లిక్ రిఫ్రెష్. స్టిల్ బ్రౌజింగ్ స్టాట్లో ఉంది. ఇది యాక్టివ్లోకి రావాలన్నమాట. ఇట్ విల్ టేక్ 2 to 3 minutes. రిఫ్రెష్. దీని యొక్క స్టేజ్ చూస్తుంటే ప్రొవిజనింగ్ పీరియడ్లో ఉంది. సో నెట్వర్క్, మ్యాపింగ్, సెక్యూరిటీ, మానిటరింగ్, ఇంటిగ్రేషన్ ఏమేమి ఉన్నాయి చూస్తున్నా అక్కడ. అట్రిబ్యూట్స్, ఫైన్. రైట్, సో ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఆల్ అవైలబిలిటీ జోన్స్ యాడెడ్. సో విపిసి యాడెడ్. రైట్, స్టిల్ ఇన్ ప్రొవిజనింగ్ స్టేట్. ఇది యాక్టివ్లో రావాలి, దీన్ని మనం యూజ్ చేయాలంటే. ఈ లోపల క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్స్ని కస్టమర్కి షేర్ చేస్తాం అనుకోండి. వాళ్ళకి ఇంటర్నెట్ యాక్సెస్, వాళ్ళకి మన వెబ్సైట్ ఎలా ఓపెన్ అవుతుందో కాదు. క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ డిఎన్ఎస్ నేమ్ కస్టమర్కి ఇచ్చారు. కస్టమర్స్ వాళ్ళ సిస్టంలో లాగానే ఇలా వాళ్ళ బ్రౌజర్ ఓపెన్ చేసుకుని ఇక్కడ వెబ్సైట్లో మన వెబ్సైట్ లింక్ పేస్ట్ చేస్తారు, టీసీఎస్ కంపెనీ సంబంధించింది. ఇప్పుడు ఆ 2 సర్వర్స్లో ఒక వెబ్ సర్వర్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ చూడండి, ఇట్ విల్ కనెక్టెడ్ టు 1 వెబ్ సర్వర్. ఏ వెబ్ సర్వర్ కనెక్ట్ అయింది? 1 or 2? ఇట్స్ కనెక్టెడ్ టు వెబ్ సర్వర్ 1. కనబడుతుందా? వెబ్ సర్వర్ 1 కనెక్ట్ అయింది. ఇమీడియట్గా మళ్ళీ సెకండ్ రిక్వెస్ట్ పంపిస్తే మళ్ళీ వెబ్ సర్వర్ 1 కనెక్ట్ అవ్వదు, 2 కనెక్ట్ అయింది. సెకండ్ రిక్వెస్ట్ మళ్ళీ రిఫ్రెష్. అప్పుడు దేని కనెక్ట్ అయిందమ్మా సెకండ్ రిక్వెస్ట్కి?
టూ కనెక్ట్ అయింది అంటే ఏంటి దాని మీనింగ్? టూ రిక్వెస్ట్లు నువ్వు పంపిస్తే కస్టమర్ నుంచి టూ రిక్వెస్ట్లు వచ్చినాయి. ఎప్పుడైతే కస్టమర్ నుంచి నీకు టూ రిక్వెస్ట్ వచ్చినాయో ఆ టూ రిక్వెస్ట్ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేసింది? ఆ టూ రిక్వెస్ట్ ని ఒకే సర్వర్కి పంపిలా. ఒక రిక్వెస్ట్ ఏమో ఒక సర్వర్ పంపించింది, ఇంకో రిక్వెస్ట్ ఏమో ఇంకో సర్వర్ పంపించింది. అంటే ఇన్కమింగ్ లోడ్ బ్యాలెన్స్ అయిందా లేదా, ఈక్వల్ గా షేర్ చేస్తుందా సర్వర్స్ కి? ఎస్, దట్ ఈస్ ద లోడ్ బ్యాలెన్సర్ కాన్సెప్ట్, దట్ ఈస్ జాబ్ ఆఫ్ ది లోడ్ బ్యాలెన్సర్. ఓకే. సో ఇప్పుడు రిక్వెస్ట్ పంపించాం, సర్వర్ టూకి రిక్వెస్ట్ వెళ్ళింది, రీఫ్రెష్ కొట్టంగానే సర్వర్ వన్కి వెళ్ళింది, మళ్ళీ రీఫ్రెష్ కొట్టంగానే సర్వర్ టూకి వెళ్ళింది, మళ్ళీ రీఫ్రెష్ కొట్టంగానే వన్కి వెళ్ళింది. అంటే లోడ్ అనేది బ్యాలెన్స్ అవుతుందా లేదా? దట్ ఈస్ జాబ్ ఆఫ్ ది లోడ్ బ్యాలెన్సర్. క్లియర్? ఇది కంప్లీట్ క్లయింట్ సర్వర్ సైడ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. దట్ ఇట్. ఇప్పుడు మనం ఏమేమి యాక్టివిటీ చేస్తాం అన్ని డిస్ట్రాయ్ చేస్తాం. రైట్. సో టూ వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసాం. ఇన్స్టెన్స్లోకి వెళ్ళండి, సెలెక్ట్ చేసుకో ఫస్ట్ ఈ టూ వర్చువల్ మెషిన్స్ని. సో ఇక్కడికి వెళ్ళి టెర్మినేట్ చేస్తా. టెర్మినేట్ టూ వర్చువల్ మెషిన్స్. డన్. టూ వర్చువల్ మెషిన్స్ నేను టెర్మినేట్ చేస్తాను అన్నమాట. వర్క్ ఫినిష్ అయిపోయింది కదా, ప్రాక్టీస్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేసా? టార్గెట్ గ్రూప్స్లోకి వెళ్ళి ఫస్ట్ టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేస్తే కదా లోడ్ బ్యాలెన్సర్ ముందు, డిలీట్ టార్గెట్ గ్రూప్. టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేస్తా. అది స్టార్ట్ మనకి టెర్మినేట్ అయితేనే టార్గెట్ గ్రూప్ డిలీట్ అవుతుంది. రిఫ్రెష్, షటింగ్ అవుతుంది. టెర్మినేట్ అయితే మన టార్గెట్ గ్రూప్ డిలీట్ అవుతుంది అనమాట. రిఫ్రెష్. టార్గెట్ గ్రూప్లోకి వెళ్ళి ఐ కెన్ గో అండ్ సీ. లెట్స్ గో ఫర్ టార్గెట్ గ్రూప్. రిఫ్రెష్. సో డిలీట్ ద టార్గెట్ గ్రూప్. ఎస్, డిలీట్. కరెంట్లీ లిజన్ రూల్, ఎందుకంటే కరెంట్లీ దీనికి యాడ్ అయి ఉంది కదా. సో ఈ షట్ టెర్మినేట్ అవ్వాలి. టెర్మినేట్ అయితే టెర్మినేట్ అయిపోయింది కదా. వన్స్ టెర్మినేట్ అయిన తర్వాత సో టార్గెట్ గ్రూప్లోకి వెళ్ళి ఓకే. సో డిలీట్ టార్గెట్ గ్రూప్. సో ముందు లోడ్ బ్యాలెన్స్ డిలీట్ చేయాలి, అప్పుడు టార్గెట్ గ్రూప్ డిలీట్ అయింది. సో టూ లోడ్ బ్యాలెన్సెస్ సెలెక్ట్ చేసుకున్నాను, యాక్సెస్ ట్యాబ్లోకి వెళ్ళి డిలీట్ లోడ్ బ్యాలెన్సెస్. కన్ఫర్మ్. కన్ఫర్మ్. లోడ్ బ్యాలెన్స్ ఫస్ట్ డిలీట్ చేశాను. కానీ ఇప్పుడు టార్గెట్ గ్రూప్ డిలీట్ చేయాలి, ఈజీ డిలీట్ అవుతుంది. డిలీట్ ది టార్గెట్ గ్రూప్. క్రియేషన్ అయిపోయింది, డిస్ట్రాయ్ అయిపోతుంది స్టిల్. సో డిలీట్ ది టార్గెట్ గ్రూప్. కరెంట్ ఇన్ యూజ్ స్టిల్ ఎక్కడ యూజ్ చేస్తున్నాం? వెబ్సైట్ క్లోజ్ చేసే కదా నేను. రైట్. సో they're not using anywhere. సో సమ్ టైమ్స్ ఇది డిలీట్ అయితే ఓకే. సో లోడ్ బ్యాలెన్స్ అనేది టార్గెట్ గ్రూప్ కూడా ఇలా కలెక్ట్ చేయగానే మీకు సమ్ టైం తర్వాత డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోయింది. డిలీట్. టార్గెట్ గ్రూప్ డిలీటెడ్, లోడ్ బ్యాలెన్స్ డిలీటెడ్. మళ్ళీ కాబట్టి మళ్ళీ క్రియేట్ చేసుకోండి ప్రాక్టీస్. ఇన్స్టెన్స్ కూడా టెర్మినేటెడ్. టెర్మినేట్ చేసిన వెంబటే మీకు ఇక్కడ డిజపేర్ అవ్వి ఒక 15 మినిట్స్ తర్వాత ఇక్కడ మీకు కనపడవు. ఓకే, 15 మినిట్స్ వరకు టెర్మినేట్ అయిన ఇలాగే కనపడుతుంది, అంటే డిలీట్ అయిపోయినాయి. 15 మినిట్స్ తర్వాత డిజపేర్ అవుతాయి అనమాట. మీరు ఇక్కడ ఉన్నాయి కదా పోలేదు అనుకోవద్దు. సో 15 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతాయి. ఓకే. ఇలా సర్వర్స్ క్రియేట్ చేయడం, టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేయడం, లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేయడం, వెరిఫికేషన్ చేయడం, ఇది ఈ రోజు మీరు చేయాల్సిన టాస్క్ అన్నమాట. ఓకే. ఇందాక మనం ముంబై రీజన్లో చేసాం. ముంబై రీజన్లో 2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాను, టెర్మినేట్ చేశాను. చూడండి ఇక్కడ ఆ లిస్ట్ అనేది మీకు కనపడుతుంది. ఇక్కడ దర్ ఇస్ నో ఇన్స్టెన్స్. ముంబై రీజన్ కాదు, మన సింగపూర్ రీజన్ కదా. సింగపూర్ రీజన్ ఇన్స్టెన్స్ దగ్గర చూడండి. వెబ్ సర్వర్ 1 టెర్మినేట్ అయింది, రీప్లేస్ క్లిక్ చేయండి. స్టిల్ కనబడుతున్నాయి టెర్మినేట్ అయినా, ఎందుకని? ఈ డిసేపర్ అవడానికి కొంత టైం పడుతుంది అనమాట. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు డిసేపియర్. ఓకే. సో ఇది ఈరోజు మీరు చేయాల్సిన కాన్సెప్ట్ అమ్మా. ఓకే. ఎనీ డౌట్స్? వర్షిక, హర్ష చేస్తారు ఇది ప్రాక్టీస్? ఓకే సార్. ఓకే. ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు ప్రాక్టీస్ చేస్తేనే డౌట్ వస్తాయండి. ఓకే. సో దట్ మనకి కొంచెం డీప్కి వెళ్తుంది అవకాశం ఉంటుంది. రైట్. సో సెండ్ రికార్డ్.